రాష్ట్ర వార్షిక బడ్జెట్పై ప్రశంసలు కురిపించింది అధికార పక్షం. అన్ని వర్గాల కోసం ఈటల కేటాయింపులు చేశారని కొనియాడారు ముఖ్యమంత్రి. బడ్జెట్లో సంక్షేమానికి మరిన్ని నిధులు కేటాయించారని అన్నారు మంత్రులు. విపక్షాలు మాత్రం బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల ప్రవేశపెట్టిన బడ్జెట్ సమతుల్యతతో ఉందన్నారు సీఎం కేసీఆర్. మహిళలు, చిరుద్యోగుల జీవన ప్రమాణాలు పెంచేలా కేటాయింపులు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి. పేదల సంక్షేమానికి బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందన్నారు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. ప్రాధాన్యత రంగాలకు బడ్జెట్లో ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారని చెప్పారు. మహిళలు, గర్భిణీలకు, ఆడపిల్లలకు బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందన్నారు. జీడీపీలో, జీఎస్డీపీలో మన దేశ సగటు కన్నా మన రాష్ట్రం ఎక్కువగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాగ్ నివేదికల్లో పేర్కొన్నారు. దానికి మీరు సంతోషపడాల్సింది పోయి ఈర్ష పడతా ఉంది. ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇంత పెరగకపోయే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెరుగుతూ ఉందని చెప్పి మీ మాటల్లో ఈర్ష అనేటువంటిది ప్రతిధ్వనిస్తుంది. ఈర్ష అనేటువంటిది మీ వ్రాతల్లో, చేతల్లో కనబడతా ఉంది. ఇక బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశాయి విపక్షాలు. ఎన్నికల హామీలకు నిధుల ఊసే లేదన్నాయి. మొదటి విషయం, భారతదేశంలోనే జీఎస్డీపీ గ్రోత్ లో, రెవెన్యూ రిసీట్స్ లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని పదే శాసనసభలో బయట ఈ ప్రభుత్వం ప్రొపగండా చేసుకుంటుంది. ఒక బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఇంత గ్రోత్, ఇంత రెవెన్యూ గ్రోత్, ఇంత జిఎస్డిపి గ్రోత్ అని చెప్పి కొన్ని ఫిగర్స్ వాళ్ళు మరి సభ ముందు, మీ అందరి ముందు ప్రవేశపెడుతున్నారు. చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దుకోవాల్సినటువంటి ప్రభుత్వము గొప్ప కోసం పోయి బడ్జెట్ ను పెంచుకుంటున్నారే తప్ప ఇది వాస్తవాలకు అనుగుణంగా లేనటువంటి బడ్జెట్ ఇది. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు అధికార పార్టీ నేతలు. బడ్జెట్ ను పూర్తిగా చదవకుండానే ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు టీఆర్ఎస్ నేతలు. కుమార్ రెడ్డి గారు 2 విషయాల మీద మాట్లాడుతూ ఫీ రీఎంబర్స్మెంట్ మీద కూడా 14 లక్షల మంది విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదని చెప్పేసి అన్నారు. దరిదాపుగా 2000 కోట్ల రూపాయలు బకాయిలు ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల్లో బకాయిలతో కలుపుకొని 5662 5662 crores ని ఇవాళ విద్యార్థులకు కానీ ఫీజుల రూపంలో కానీ పే చేయడం అనేది జరిగింది. బడ్జెట్ పై సభ్యులు పూర్తి స్థాయి స్టడీ చేసేందుకు రేపు సభకు సెలవు ప్రకటించారు. ఎల్లుండి నుంచి సభలో చర్చ సాగనుంది.